రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెలుసుకున్న రామయ్యంపేట సి వెంకట రాజాగౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారికి ఏదో రకంగా మభ్యపెడుతూ పోలింగ్ ను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని సందర్భంగా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు పోలీసులు చూడాలని, శాంతి భద్రతలకు వివాదం కలగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కొంతమంది డబ్బులకు ఆశ చూపిస్తూ ఓటు వేయకుండా బయటకు వెళ్లనివ్వకుండా మహిళలను ఇంట్లోనే ఉంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా బీజేపీ అభ్యర్థిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గజవాడ నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నించినా వారిపై పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఓట్ల కోసం డబ్బులను ఎలా చూపి ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురి చేస్తుండడం ఎంతవరకు సమంజసమని, ఆ దేవాలయాల కోసం చెక్కులు ఇచ్చి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఓటర్లు మాత్రం నోట్ల కోసం మా ఓట్లను అమ్ముకోమని ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు వేయకుండా మహిళలను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని తిరుగుకుంటే ఏం చేస్తారు? మొత్తం కాగితాలు రాసుకున్నాడు, ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? పడతలేరు, వాళ్ళు సతాయిస్తున్నారు. ఊరోళ్ళు పైసలకు పోవాలి. ఏ గల్లీలో ఆ గల్లీకి అయిపోయారు. ఇప్పుడు లేడీస్ ఒక్కరు కూడా బయటకు వెళ్తలేదు. 100% ఎప్పుడైనా ఇప్పటికైనా ఆపేస్తారు. బాగా గల్లీలో గల్లీకి తిప్పుకుంటా 5 గంటల నుంచి 6 గంటల ఇప్పటిదాకా కూడా ఇంకా సందులోనే ఉన్నారు వాళ్ళు. మనం ఇటు పోగానే మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ అడ్డం తిరుగుతారు. అంతే, మనం ఎందరో వచ్చినట్టు పని చేస్తలేము. వాళ్ళు వాళ్ళు ఊరు దాటిపోతారు, మళ్ళీ వస్తారు, అడ్డం తిరుగుతారు. ఇప్పుడు ఏ సందులు మనం మీద ఉన్నాము, మళ్ళీ ఊళ్ళో దగ్గర వస్తారు, మళ్ళీ వాళ్ళని ఆపుతారు. ఇట్లా ఈ బయటకి అయిపోయేది. ఏదో ఎక్కడో పోయినోడు, ఊరికి పోయినోడు, పల్లె పోయినోడు వస్తే అప్పటిదాకా వేస్తారు. కానీ ఈ విండో ఉన్న ఇప్పటికి అయిపోయేది. మొత్తం కావాలంటే మంచి పెద్ద మనుషులు పట్టుకొని టోటల్ గా పైసలు కొంటామని ఊరు నాగం చేద్దామని ప్లాన్ ఉన్నది సార్. ఒక చెక్కు తీసుకొచ్చామని నాకు మాట్లాడాను సార్. 20 లక్షలు తీసుకొచ్చామని మాట్లాడారు సార్. అయితే ఏమైంది సార్? ఒకటే దయచేసి మేము ప్రెస్ మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా, ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది వాళ్ళ కథ మొత్తము ప్రజలు గమనిస్తున్నారు సార్. గోల్పర్తి గ్రామం ప్రజలు. కానీ ఒక అధికారికంగా ఒక ఓటు హక్కు ఏదైతే వినియోగించుకొని అదే విధంగా వినియోగించేట్టు ఉండాలి సార్. దాన్ని అడ్డుపడుతూ డబ్బు మనంతో నేను ఎంత ఓటైనా కొంటా అనే కాన్సెప్ట్ వాళ్ళకు పబ్లిక్గా మెసేజ్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఇళ్ళకి గడప నుంచి ఆడపడుచులు రాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటూ కూడా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే మీరు పేర్లు రాసుకుంటా బుక్కులు ఒక హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకుంటా వాళ్ళకు మధ్యపరుస్తున్నారు సార్. వాళ్ళు ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ అడుగున్నారు సార్ ఓటు వేయడానికి. ఓటు కావద్దు, పోలింగ్ కావద్దు, పోలింగ్ అయితే మనం ఓడిపోదాం అని చెప్పి బాధతోటి ప్రజలను ఇబ్బంది పెడుతుంది సార్. ఇది ఒక దయచేసి మాకు ఒకటే ఎప్పుడు కూడా కాలేదు సార్. ఏదైతే నిన్న పెద్దమ్మ గుడికాడ ముదిరాజ్ సంఘ సభ్యులందరూ ప్రెస్ మన పెద్ద మనిషి అందరు కూర్చొని నేను ఊరుకు 20 లక్షలు చెక్కు తెచ్చినా ఒక్క సైడే ఓట్లు వేయాలని చెప్పి మాట ఇస్తే అందరు ఊరు ప్రజలు ఏమన్నారు అంటే ఊరుకు సంబంధించి కోటమ్మ గుడి ఏ గుడి అయినా అందరికి సంబంధం, ఊరితో సంబంధం లేదు, మేము అమ్ముడు పోము, ఖచ్చితంగా మా ఓటు హక్కుని వినియోగించుకుంటాం, పైసలకు మేము ఓటు అమ్మమనే మాట చెప్పారు సార్ ప్రజలు. అదేవిధంగా వాళ్ళు మాట విన్నారు సార్. దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చూడని చెప్పి కోరుతున్నాం సార్.